ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తున్నారు రాజకీయ ప్రముఖులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 విడతల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ఇప్పుడు 5వ జాబితాపై కసరత్తు చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా సరే టీడీపీ జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయలేదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. రా కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఒంటరిగా ఎన్నికలకు ఎదుర్కోవడానికి ముందుకు సాగలేదు. జనసేనతో పొత్తు కలుపుకొని ఎన్నికల బరిలో దిగారు. గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ చరిష్మా, కాపు ఓటు బ్యాంకును తమ వైపు మళ్లించుకోవడానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతోనూ రాయభారం నడుపుతున్నారు. ఇది సక్సెస్ అవ్వట్లేదు. మరోవైపు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడానికి చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కిందటి నెల ఆయనను విజయవాడకు పిలిపించుకున్నారు. సుదీర్ఘంగా చర్చించారు. అయినప్పటికీ ఆ భేటీ అర్థంతరంగానే ముగిసింది. ఎలాంటి రిజల్ట్ రాలేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని చెప్తున్నారు. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన దశలో ఇప్పుడు తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టారని సమాచారం. జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయిందని, దీన్ని సరిదిద్దుకోవడానికి చాలినంత సమయం ఇప్పుడు లేదని ఆయన చంద్రబాబుకు తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా మరోసారి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈ భేటీపై సంచలన ప్రకటన చేశారు. బీహార్లో చేపట్టిన జోన్సురాజ్ పాదయాత్ర సందర్భంగా ఓ హిందీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన రాజకీయంగా సలహాలను ఇవ్వడానికి చంద్రబాబును కలవడానికి తాను విజయవాడకు వెళ్లానని చెప్పారు. చంద్రబాబుకు తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెచ్చాడని, అందుకే విజయవాడకు వెళ్లానని అన్నారు. 2019 ఏపీ ఎన్నికల్లో తాను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పనిచేశానని, ఆ పార్టీ విజయం సాధించిందని, అందుకే ఈసారి టీడీపీ కోసం పనిచేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఆయన కోరిక మేరకు విజయవాడకు వెళ్లానన్నారు. అయితే అక్కడ చంద్రబాబు తమ పార్టీ కోసం పనిచేయాలని అడిగారని, రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పనిచేయట్లేదని చంద్రబాబుకు తేల్చి చెప్పానని అన్నారు. ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని, తన పాత్ర ఏమీ ఉండదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బీహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని, ఏపీలో ఏ పార్టీ తరఫున తాను పని చేయట్లేదని అన్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని